గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఓపీఎంఎస్లో ప్యాడ్ డీఅలోకేషన్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ముందు సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఇది PPSCMR .telangaana.gov.in ఓపెన్ అయిన తర్వాత లాగిన్ కండి. యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత సీజన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ సీజన్లో డీఅలోకేషన్ చేద్దాం అనుకుంటున్నారు అది. నేను రబీ 22-23 తీసుకుంటున్నాను. క్యాప్చా ఎంట్రీ చేస్తున్నాను. దీంట్లో సర్వీసెస్లో ఒకవేళ మీరు సిఎస్సి నుంచి ప్యాడీ డీఅలోకేషన్ చేద్దాం అనుకుంటే ఇది, ఎఫ్సిఐ నుంచి ప్యాడీ డీఅలోకేషన్ చేద్దాం అనుకుంటే ఇది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎఫ్సిఐకి అలాట్ చేసిన ప్యాడీని డీఅలోకేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనకు హెడ్ ఆఫీస్ వాళ్ళు అలాట్ చేసిన క్వాంటిటీ ఇక్కడ ఉంటుంది. ఇది బాయిల్డ్ది. ఇప్పుడు మనము డీఅలోకేషన్ చేస్తే మనకి ఇక్కడ ప్యాడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓకే ఏదైనా ఒక మిల్లు తీసుకుందాం. ఇక్కడ బ్యాలెన్స్ ప్యాడీ ఉంటేనే మనం అది డీఅలోకేషన్ చేయవచ్చు, లేకపోతే చేయరాదు. ఎందుకంటే అతను మనం ఇచ్చిన ప్యాడీ అలాట్మెంట్ అతను మొత్తం యూటిలైజ్ చేసుకున్నాడు అన్నట్టు. మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఉంటేనే మనం అది డీఅలోకేషన్ చేయవచ్చు, లేకపోతే చేయరాదు. ఇంకా వేరే మిల్లు తీసుకుందాం. ఇది జీరోనే ఉంది. ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఎంతైతే క్వాంటిటీని డీఅలోకేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్వాంటిటీ ఎంటర్ చేసుకోండి. నేను ఇది మొత్తం డీఅలోకేషన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను మొత్తం ఎంటర్ చేసుకుంటాను. క్వాంటిటీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ కొట్టండి. ఇక్కడ మనకు పాపప్ వస్తుంది, ప్యాడీ డీఅలోకేషన్ సక్సెస్ఫుల్లీ అని. ఓకే కొట్టండి. అంతే, మనము డీఅలోకేషన్ చేసిన క్వాంటిటీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ యాడ్ అయిపోతుంది. మీరు దేని నుంచి అంటే నేను రా ప్యాడీని డీఅలోకేషన్ చేసిన కాబట్టి ఇక్కడ యాడ్ అవుతుంది. ఒకవేళ బాయిల్డ్ చేసి ఉంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో చూడండి, బాయిల్డ్ మిల్లు చూద్దాం ఒకసారి. ఇది పీబీ పారాబాయిల్డ్. ఇది నేను ఈ క్వాంటిటీని డీఅలోకేషన్ చేద్దాం అనుకుంటున్నాను. క్వాంటిటీ ఎంటర్ చేసుకొని అప్డేట్ కొడుతున్నాను. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేస్తుంది. అంతే, సింపుల్.